ఈ మధ్యకాలం చూసే ఉంటారు కదా! అంటే ఈ ఫిబ్రవరి, మార్చ్ రాంగానే అందరికీ జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. అలాగే ఈ జలుబు, దగ్గున్నప్పుడు ఖచ్చితంగా ఆకలి లేకపోవడము, అజీర్తి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. సో, వీటన్నిటికి మనం చిట్కా వెతుకుతూ ఉంటాం. అంటే చిన్న ప్రాబ్లమ్ రాంగానే హాస్పిటల్‌కి వెళ్ళడం ఎంతవరకి కరెక్ట్ అనేది ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఆయుర్వేదంలో వీటి కోసం అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం మంచి మంచి టిప్స్ చెప్పున్నారనమాట. సో, ఈరోజు మనం ఈ ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమంలో ఒక మంచి రెసిపీని చూడబోతున్నాము. దాని పేరు త్రికటు చూర్ణం. సో, ఈ త్రికటు చూర్ణంలో కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరియాలు, పిప్పల్లి, శుంఠి. ఈ 3 పదార్థాలు మనం ఈక్వల్ క్వాంటిటీలో అంటే ఇవి డ్రై ఇంగ్రీడియెంట్స్. వీటిని డ్రైగా మనం ఈ ఎనీ ఆయుర్వేదిక్ షాప్‌లో మనకి ఈ 3 దొరుకుతాయి. యాక్చువల్లీ శుంఠి, మిరియాలు ఏమో మన ఇంట్లో ఉంటాయి. పిప్పల్లి మాత్రం ఇంట్లో ఉండదు కాబట్టి ఇదొక్కటి మీరు ఏదైనా ఒక ఆయుర్వేదిక్ షాప్ నుంచి తీసుకురావచ్చు. ఇది తెచ్చి నీట్‌గా చేసి, క్లీన్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ డ్రై చేయాలి. రోస్ట్ చేయకూడదు. జస్ట్ అలా డ్రై చేసిన తర్వాత ఎండలో జస్ట్ డ్రై చేసిన తర్వాత అప్పుడు జస్ట్ కచ్చపచ్చ దంచేసి మనం మిక్సీలో దీన్ని తిప్పేసామనుకోండి, ఇలాంటి పొడి వస్తుందనమాట త్రికటు చూర్ణం. సో, ఈ పొడి మనం తీసుకోవడానికి చాలా ఈజీ అనమాట. సో, ఈ పొడి రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్, అది గ్లాస్ జార్ అవ్వచ్చు, ప్లాస్టిక్ జార్ అవ్వచ్చు, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే అది ఎక్కువ రోజులు మనం పెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో కంపల్సరీ ఎండ నుంచి దూరంగా ఇది జస్ట్ ఒక షెల్ఫ్ లైఫ్ ఏంటంటే 1 ఇయర్ వరకు ఈ పొడి పోటెంట్‌గా ఉంటుంది. 1 ఇయర్ వరకు మనం ఈ త్రికటు చూర్ణాన్ని వాడొచ్చు. ఈ త్రికటు చూర్ణం ఏదైతే ఉంది కదా, అది కారంగా, ఘాటుగా ఉంటుంది. సో, దీన్ని తీసుకునే విధానం ఏంటంటే జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీలో అంటే పావు చెంచా కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ మిరియాలు కానీ, శుంఠి గానీ, పిప్పల్లి గానీ ఏవైతే ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ లైక్ ఫైర్ అనమాట. అగ్నిలాగా. చాలా కారంగా, చాలా ఘాటుగా ఉంటాయి. కాబట్టి ప్రతీదీ తీసుకున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అన్నప్పుడు ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు మనం కఫం పెరిగిన అంటే ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అని 3 దోషాలుంటాయి. సో, కఫం అంటే జస్ట్ మనకు జలుబు, దగ్గు లేదంటే తెమడ వస్తుంటుంది కదా, అలాంటి కండిషన్‌లో ఈ ఘాటు ఎప్పుడైతే మనం మెడిసిన్ లోపల తీసుకుంటామో, అది దాన్ని కట్ చేసేసి బాడీలో నుంచి ఏదైతే లంగ్స్‌లో ఎక్కువ ఫార్మ్ అవుతుంది, దానివల్ల రెగ్యులర్‌గా దగ్గొచ్చినప్పుడు తెమడ రావడము, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది రావడం, గొంతులో ఏదో వచ్చినట్టు అనిపించడము, దాన్ని అన్నిటిని ఒక కట్ చేసినట్టు క్లియర్ చేసేస్తుందనమాట. అది దాని ప్రాపర్టీ. ప్లస్ దీంట్లో ఉన్న శుంఠి ఏదైతే ఉంది కదా, అది వేడైనా కూడా బాడీని చాలా నరిష్మెంట్‌గా పనిచేస్తుంది. సో, ఈజీగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ పొడిని మనం తీసుకోవచ్చనమాట. సో, అంత బాగా ఈ త్రికటు చూర్ణం పనిచేస్తుంది. తీసుకునే విధానం ఏంటంటే ఇది చిన్న పిల్లలైతే జస్ట్ ఒక చిటికెడండి. అంటే ఒక 5 ఇయర్స్ బేబీస్ వరకైతే ఒక చిటికెడు మనం తీసుకోవచ్చు. అదే మనం పెద్దవాళ్ళకి అంటే 15 ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే జస్ట్ ఒక పావు చెంచా పౌడర్ అనమాట. దాంట్లో ఒక అర చెంచా తేనె చక్కగా దీంట్లో మిక్స్ చేసేసి మంచి నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ప్లస్ ఒకేసారి తీసుకోకుండా ఇది కొంచెం అలా నాకాలన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే థ్రోట్ క్లియర్ అవుతుంది. చాలామంది పొడి దగ్గులాగా రావడము, లేదంటే మళ్ళీ మళ్ళీ అలా ఇరిటేటింగ్‌గా కాఫ్ రావడము, ఇరిటేటింగ్‌గా అలా ఏదో దగ్గొచ్చినట్టు అనిపించడము, దాంట్లో ముహురుము అంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో ఏంటంటే కొంచెం అలా తీసుకుంటూ ఉంటే ఆ థ్రోట్ క్యావిటీని ఇది కవర్ చేస్తుందనమాట. సో, ఆ థ్రోట్‌ని హీల్ చేస్తుంది. చాలా వరకి జలుబు, దగ్గు ఏదైతే స్టార్ట్ అయ్యేది మొత్తం గొంతు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ. సో, అక్కడి నుంచి మనం ఎప్పుడైతే హీల్ చేసుకుంటూ వెళ్తామో నీట్‌గా కాఫ్, కోల్డ్ క్లియర్ అయిపోతుంది. సో, ఇది ఇలా లేహ్యంలాగా తయారైపోతుంది. ఇదనమాట. సో, ఇలా మనం ఒక లీఫ్‌లో గానీ, ప్లేట్‌లో గానీ పెట్టేసుకొని జస్ట్ అప్పుడప్పుడు ఒక 5, 10 మినిట్స్ వరకి అలా జస్ట్ ఇంత అలా జస్ట్ లిక్ చేస్తూ ఉంటే లేహ్యంలాగా ఇప్పుడు మనం చిన్న పిల్లలేమో తేనె అంటే ఇష్టంగా తింటారు. కాబట్టి ఇది కారం ఉన్నా కూడా తేనెలో కలపంగానే చాలా టేస్టీ అయిపోతుంది. సో, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. బికాస్ తేనెకు ఒక ప్రాపర్టీ ఏంటంటే కఫాన్ని తగ్గిస్తుంది. సో, మామూలుగా కూడా అందుకోసమే అంటారు కదా, జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు లేదంటే సింగర్స్ ఎవరైతే థ్రోట్ బాగా వాడేస్తారో అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్‌గా ఇలా తేనె తీసుకోవాలి అని ఒక రూల్ ఉందన్నమాట. సో, ఇలా తేనె ఇంకా త్రికటు కాంబినేషన్‌తో ఇది జలుబు, దగ్గు ప్లస్ అజీర్తి అంటే చిన్నపిల్లల్లో ఆకలి లేకపోవడం కూడా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలాంటి వాళ్ళు కూడా ఇది జస్ట్ కొంచెం అలా తీసుకుంటే తినే అరగంట ముందు గనక తీసుకుంటే ఆకలి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. చిన్న పిల్లలకండి జస్ట్ 5 ఇయర్స్ బిలో పిల్లలకైతే ఇంతే క్వాంటిటీ. ఇది కూడా ఒకేసారి పెట్టకుండా అలా స్పూన్‌లో తీసుకొని జస్ట్ ఫింగర్‌తో
అలా కొంచెం కొంచెం మనం వాళ్ళ నాలుక పైన పెట్టేసి నాకిస్తుంటే వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది, ప్లస్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈరోజు మనం త్రికట్టు చూర్ణం ఎలా రెడీ చేసాము. సో ఈ త్రికట్టు చూర్ణం ఓన్లీ అంటే యాసిడిటీ లేని వాళ్ళు, లేదంటే జలుబు దగ్గు ఉన్నవాళ్ళు, ఆకలి తగ్గిపోయింది, లేదంటే బాగా దగ్గు వస్తుంది అన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. యాసిడిటీ ఉన్న వాళ్ళు మాత్రం వీలైనంత వరకు ఈ త్రికట్టు చూర్ణం నుంచి దూరం ఉండాలి. ఎందుకంటే త్రికట్టు చూర్ణం అనేది బాగా ఘాటండి, కారం. సో ఆల్రెడీ యాసిడిటీ ఉంది, కడుపులో మంట ఉంది, ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు మాత్రం త్రికట్టు చూర్ణంని అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు ఈవెన్ చిన్నపిల్లల్ని కూడా క్వాంటిటీ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు త్రికట్టు చూర్ణం ఉంది, ఘాటుగా ఉంది, జలుబు ఎక్కువైంది కదా అని చెప్పేసి తొందరగా తగ్గాలి అని క్వాంటిటీ మాత్రం ఎప్పుడూ పెంచొద్దు. అది మాత్రం మరీ నేను చెప్తున్నాను. క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం 250 మిల్లీగ్రామ్ పర్ డోసేజ్. ఇది ఓన్లీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అది కూడా ఓన్లీ తేనెతో పాటు. వీలవుతే కొంచెం అల్లం రసం ఒక 2 చుక్కలు వేసినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు మాత్రం తేనెతో తీసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద గ్రూప్ వాళ్ళు. ఓన్లీ ఒకటే రిస్ట్రిక్షన్ ఏంటంటే యాసిడిటీ, కడుపులో మంట, ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ త్రికట్టు చూర్ణాన్ని పక్కన పెట్టండి, అస్సలు తీసుకోవద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు డోసేజ్ అప్పుడే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ మిగిలింది కదా ఈవినింగ్ తీసుకుంటాను అంటే కుదరదు. వీలైనంత వరకు ఎప్పుడుదప్పుడు ఈ పొడి జస్ట్ పావు చెంచా 250 మిల్లీగ్రామ్స్ తీసుకొని తేనె ఫ్రెష్గా దాంట్లో కలుపుకొని అలా ఒక 10-15 మినిట్స్తో పాటు జస్ట్ కొంచెం అలా మెల్లిగా దాన్ని కనుక తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.